కోరికలు కోరుకొని ఈ విధంగా ఇక్కడ అమ్మవారికి కట్టితే ఒక రోజుకి వచ్చేసి 1500. ఇవి వచ్చేసి చిన్నగా ఉంటాయి రూమ్లో. వీటికి వచ్చేసి అద్దె వచ్చేసి 1000 రూపాయలు మాత్రమే. జంతువులన్నింటినీ బలిచ్చేది ప్లేస్ ఇక్కడ అమ్మవారికి ముందు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి రామగిరి మండలం నర్సినకోట ముత్యాలమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ఇది చాలా ఫేమస్ దేవాలయం మనకి ఇక్కడ రామగిరి మండలంలో. ఇది వచ్చేసి ఇక్కడ నుండి ఈ ఆలయానికి వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటక నుండి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఆదివారం, శుక్రవారం, తర్వాత మంగళవారం ఈ 3 రోజులు ప్రత్యేకంగా పూజలు అయితే చాలా గ్రాండ్గా పూజలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు పూజలు అనేవి అందుకుంటున్నారు. ఆలయం వచ్చేసి ముత్యాలమ్మపల్లి గ్రామానికి దగ్గరలోని ఈ ఆలయం అయితే ఉంటుంది. మిగతా విశేషాలని వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఈ ముత్యాలమ్మ దేవాలయం గురించి విశేషాలు ఏమి ఉన్నాయి? ఏముంది, శుక్రవారము, ఓకే, ఆదివారం, మంగళవారము జనం విపరీతంగా వస్తారు. ఓకే, భక్తాదులు ఎక్కువ వస్తారు ఈ సంబర్ లో. పిల్లలకు సెలవులు కదా, అందుకోసం బాగా వస్తారు. ఆయన భక్తాదులు వస్తారు దండిగా. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తగ్గిపోయినాయి. ఎండోమెంట్ కి ఇచ్చిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. అయిన డబ్బులంతా బ్యాంక్ లోకి వేసుకొని ఊరికే ఉండారు కానీ ఏది చేయలేదు. దాతలు చేసినది అది కాదు. పైన సీట్లు వేసి ఆడ లెట్రిన్ బాత్రూమ్లు కట్టించినారు. దాతలే బెంగళూరు వాళ్ళు. ఈడ బెంగళూరు వాళ్ళు రూమ్లు కట్టించినారు బ్యాక్ సైడ్. ఆ పక్కన బెంగళూరు వాళ్ళు ఒక ఆయన సిగ్జర్ల ఈడిగా ఆయన కట్టించినాడు. ఈ మంగళూరులంతా వాళ్ళ సంఘాల తరఫున ఒక 4 రూమ్లు కట్టించినారు. దాతలు ఎందరైనా ఇస్తారు. దాన్ని మెయింటైన్ చేసే ఇది ఉంటే దాతలు ఇస్తారు. మేము 4 ఎకరాల భూమి ఇచ్చినాము అమ్మాయికి, దేవాలయానికి. మా అమ్మ మా నాయన పేరు వేయించినాము. ఆ భూమి ఆటింటి ఈడి దాకా 4 ఎకరాలు. 4 ఎకరాలు సంవత్సరంలో 3 నెలలు జరిగేది. 3 నెలలు మామూలుగా జరుగుతుంది. మామూలుగా జరుగుతుంది. శ్రావణ మాసాల్లోనూ అట్లా తగ్గుతుంది. జనవరి అయ్యప్పల్లో అట్లా డిసెంబర్ జనవరి తగ్గుతుంది. మామూలుగా వస్తారు. అందరూ ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పాకోడ నుండి చుట్టుపట్టు పనులు, టెంకాయలు అమ్మే వాళ్ళు, అంగళ్ళోళ్ళు బాగా జీవనం అవుతారు. ఎన్ని సంవత్సరాల మనకేం తెలుసు. పూర్వం నుండి మాకు బుద్ధి వచ్చిన తాకే జరుగుతుంది. అంటే ఒక 2000 ఏళ్ళ ఉంటది. ఊటమంటే జరుగుతుంది అంట. పూర్వం కాలం నుండి జరుగుతుంది. ముందు పుజారప్పుండే ఇవుడు ఉండే వాళ్ళ నాయన, ఆయనకి పైలేకి వస్తాండే చెప్తాండి ఏదైనా. ఆయన చనిపోయి చివరికి రాదు పైలేకి. భక్తాదులు వస్తారు, మొక్కుంటారు, మొక్కుబలు తీసుకొని పోతారు. మిగతా డేస్ లో ఉండేలేదు. శుక్రవారము, మంగళవారము, ఆదివారం 3 రోజులు మొక్కుబడి ఉంటే వస్తారు అంతే. నైట్ లో ఎవరు ఉండరు నైట్ లో. ఎందుకని అదేం స్పెషల్ ఇక్కడ? ఏమంటే ఆడ కొనుక్కోకూడదు అని ఫస్ట్ ఇంటి ఉంది. గుడి దగ్గర నైట్ లో ఎవరు ఉండరు. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆలయం దగ్గర మనకి రూమ్లు ఒక రోజుకి వచ్చేసి 1500 పైన చూసుకోవచ్చు. ఫ్యాన్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. మనకి వంట చేసుకోవడానికి, తినడానికి మనము ఒక రోజంతా ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మనం చికెన్, మటన్ కానీ అంతా మొత్తం అంతా ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ లోనే. ఒక రోజు ముందునే బుక్ చేసుకోవాలి ఈ రూమ్స్ కావాలంటే. ఇక్కడ 4 రూమ్స్ ఉన్నాయి ఈ ఆలయం దగ్గర. మీకు నంబర్ కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఈ ఆలయంకి వచ్చినప్పుడు మీకు ఒక రోజు ముందునే రూములు కావాలంటే ఆ నంబర్కి మీరు ఫోన్ చేస్తే ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే విధంగా తోట కూడా ఉందంటే ఇక్కడ పక్కన. ఈ తోటలో కూడా మనము స్టే చేయొచ్చు ఒక 3 hours 4 hours కానీ. బాగా కూల్గా ఉంటుంది.
ఇక్కడ షేమియా కూడా అవైలబుల్ ఉంటుంది, చూసుకోవచ్చు. 4 రూమ్స్ ఉన్నాయి, ఒక దాని పక్కన ఒకటి. మీకు నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఒకరోజు ఈ ఆలయానికి విజిట్ చేసే ముందు, అంటే చాలా మంది ఎక్కువ ఒక 200-300 మంది వస్తారు కదా, వచ్చి ఒకే చోట ఇక్కడ చికెన్ కానీ మటన్ కానీ చేసుకొని తినాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ రూమ్స్ బుక్ చేసుకుంటే ఈజీగా మనము మంచిగా స్టే చేయొచ్చు ఒక రోజు పాటు. ఇక్కడ తోట కూడా ఉంది, చూడవచ్చు మనము పక్కనే. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ రూమ్స్ అని చెప్పాను కదా, ఇవే ఆ రూమ్స్. ఇవి వచ్చేసి చిన్నగా ఉంటాయి రూమ్లు. వీటికి వచ్చేసి అద్దె వచ్చేసి 1000 రూపాయలు మాత్రమే. చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక ఎన్ని ఉన్నాయి అంకుల్ ఇవి? 10 రూమ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి వాష్రూమ్స్ మొత్తం అన్ని అవైలబుల్ అని. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ఇది వచ్చేసి వంటగది, వంట చేసుకోవచ్చు. ఇక్కడంతా మనం స్టే చేయొచ్చు. చూడండి, ఇవి వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉన్నాయి రూమ్లు. పది రూమ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఆలయంకి బ్యాక్ సైడ్. ఇది ఆలయానికి ఫ్రంట్ కొన్ని షాపులు వస్తాయి, వాటి యొక్క బ్యాక్ సైడ్. ఇవన్నీ వచ్చేసి హోటల్స్. ఇక్కడ ఒక 10 దాకా మనకు ఎంట్రెన్స్ లోనే కనిపిస్తాయి ఇవన్నీ షాపులు. చూడొచ్చు, ఈరోజు శనివారం కాబట్టి క్లోజ్ లో ఉన్నాయి. శుక్రవారము, మంగళవారం, ఆదివారం అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది. ఈ షాప్ ఉంది కదా, ఈ షాప్ బ్యాక్ సైడే ఆలయం అయితే ఉండేది. మనం ఇప్పుడు ఆలయం దగ్గరికి వెళ్దాం రండి. ఇదే అమ్మవారి ఆలయము, చూస్తున్నారు కదా. ఇక్కడ ఇదే ముత్యాలమ్మ దేవాలయము. ఇప్పుడు మనం దేవాలయం లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడే జంతువులన్నిటిని బలిచ్చేది ప్లేస్ ఇక్కడ అమ్మవారికి ముందు. ఇది వచ్చేసి రామగిరి మండలంలో ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. ముత్యాలమ్మపల్లి గ్రామంలో ఉంది. రామగిరి మండలం, ముత్యాలమ్మపల్లి గ్రామం. ఇది ఆలయానికి ఎంట్రెన్స్, చూస్తున్నారు కదా. ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి. పైన చిన్న చిన్న విగ్రహాలు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. నర్సినకోట ముత్యాలమ్మ దేవాలయం. భక్తులు ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఇలా బార్గెట్లు అనేవి పెట్టింటారు, లేదంటే కొద్ది ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. వీటిని చుట్టేసుకొని రావాలి మనం. ఫైనల్ గా మనం అమ్మవారి దగ్గరకి అయితే వచ్చేసాం. చూడండి, అందరూ అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి. ముత్యాలమ్మ దేవాలయం ఇది. బ్యాక్ సైడ్ వ్యూ ఇది, చూస్తున్నారు కదా. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఆలయం అయితే చాలా చాలా బాగుంది. చాలా ఫేమస్ దేవాలయం ఇది. ఇక్కడికి వచ్చేసి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుండి ఇక్కడికి వస్తుంటారు. ఇది రాయలసీమలో ఉన్న ఒక ఫేమస్ దేవాలయం ఇది. కోరికలు కోరుకొని ఈ విధంగా ఇక్కడ అమ్మవారికి కట్టితే వాళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి చూడండి, అన్ని కట్టినారు.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.